వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. నిన్న మార్కెట్ కనుక చూసుకుంటే జోష్గా అయితే మార్కెట్ ఓపెన్ అవడం మనం చూస్తూ వచ్చాం. అయితే క్లోజింగ్ మాత్రం ఫ్లాట్గా కనిపించింది. మనకి ఉదయం చూసుకుంటే కనుక ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ దాదాపుగా 32 పాయింట్లు నష్టంతో 76,138 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ కూడా 14 పాయింట్లు నష్టంతో కూడా 23,031 వద్ద కూడా నిన్న మార్కెట్ అయితే చూసాం. నిన్న బజాజ్ ఫిన్సర్వ్, అలాగే సన్ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బజాజ్ ఫినాన్స్, సిప్లా వంటి కంపెనీలు అయితే టాప్ గెయినర్స్ జాబితాలో నిన్న మనం చూస్తూ వచ్చాము. ఇక అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, హీరో మోటో కార్ప్, ఇన్ఫోసిస్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీకి సంబంధించిన కంపెనీలను అయితే నష్టాలని చవిచూడాల్సి వచ్చింది. సో నిన్న మార్కెట్కి సంబంధించిన న్యూస్ అయితే ఇదైతే మార్కెట్ నిన్న ఓపెనింగ్లో మనం మాట్లాడుకున్నట్టే మన టాక్లో కూడా ఫ్లాట్గా అయితే అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్ చెప్పినట్టే నిన్న మార్కెట్ కూడా మనకి జరగడం అనేది చూస్తున్నాం. అయితే ఇవాళ మార్కెట్ కూడా అలాగే ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఓపెనింగ్ కూడా ఫ్లాట్గా ఉండే అవకాశం ఉందా? వీటికి సంబంధించి వాళ్ళ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి, అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. సార్, మార్కెట్ అనేది చూసాము, నిన్న కొంత జోష్ అయితే కనిపించింది ప్రధాని మోదీ మీటింగ్ నేపథ్యంలో కూడా యూఎస్ ప్రెసిడెంట్తో. సో మార్కెట్లో జోష్ కనిపించింది. అయితే ఆ తర్వాత మళ్ళీ ఫ్లాట్గా అనేది మార్కెట్ క్లోజింగ్ చూసాం. అయితే మీటింగ్ అయిపోయింది కాబట్టి ఏమైనా మార్కెట్ కోలుకునే అవకాశం ఉంటుందంటారా ఇవాళ? కొద్దిగా మార్కెట్లు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఈరోజు. అంటే నిన్న యూఎస్ మార్కెట్లు కూడా చూస్తే వాళ్ళకి వచ్చిన డేటాస్ అన్నీ కూడా, అంటే జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా, ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో మార్కెట్లు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. దాని తర్వాత ప్రధానమంత్రి గారు అక్కడ ప్రెసిడెంట్ గారితో మీటింగ్ అవ్వటం కూడా ఒక మంచి శుభసూచకమే. అంటే ఈ మీటింగ్లో మెయిన్గా వాళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే, ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో, సుంకాల గురించి ఏదైతే ఉందో దాని మీద ప్రధానంగా డిస్కస్ చేశారండి. ముఖ్యంగా అక్కడ మనకి మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళే వస్తువుల మీద వాళ్ళు 3% సుంకాలు విధిస్తూ ఉంటే, మనకు అక్కడి నుంచి వచ్చే వస్తువుల మీద మనం ఇక్కడ 9.5% సుంకాలు విధిస్తున్నామండి. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో వీటి మీద ప్రధానంగా చర్చించారు. అలాగే ఈ చర్చలకు ముందు ట్రంప్ గారు చెప్పింది ఏంటి అంటే, మిత్రదేశమైనా వేరే దేశమైనా ఏ దేశాలకైనా కూడా మేము ఈ డెఫిసిట్లు ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా దానికి సంబంధించి సేమ్ సుంకాలే మేము విధిస్తాము. అంటే వాళ్ళు 9 విధిస్తే మేము 9 విధిస్తామని చెప్పేసి ఈ చర్చలకు ముందు చెప్పారు. చర్చల తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్లో వాళ్ళు ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే, ఈ సుంకాలది ఏదైతే ఉందో, డిఫరెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భారతదేశం వివిధ మార్గాల రూపేణా వాటిని కవర్ చేసే విధంగా వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారండి. అంటే ఎగ్జాంపుల్, భారతదేశం అక్కడ అమెరికా నుంచి కూడా డిఫెన్స్కి సంబంధించి దాదాపుగా నెక్స్ట్ కమింగ్ 4-5 ఇయర్స్లో $500 బిలియన్ కొనుగోలు ఒప్పందం ఒకటి చేసుకున్నారు. దాని తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి ప్రధాన దిగుమతిదారు కింద అమెరికాని తీసుకురావడానికి భారతదేశం ఒక అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, కొద్దిగా మనం అగ్రరాజ్యాన్ని కూల్ చేసే విధానాలుగా మనం అనుకోవచ్చు. అలాగే ఈ ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రధాని మోదీ గారు కొంచెం ఆలోచిస్తామని చెప్పారు. కొంచెం సుంకాలు అనేది తగ్గించడానికి కూడా ఒప్పుకున్నట్లుగా నిన్న ప్రెస్ మీట్ ద్వారా మనకి కొద్దిగా అర్థమైందండి. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనకి కొంచెం మార్కెట్లు పాజిటివ్గా ఉండటానికి కొంచెం దోహదపడే అంశాలే. అయితే టెక్నికల్గా చూస్తూ ఉంటే ఓవరాల్ ట్రెండ్ ఏదైతే ఉందో అది ఇంకా నెగిటివ్గానే ఉంది, అది ఇంకా పాజిటివ్గా రాలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న బౌన్స్ బ్యాక్లు అండి. అలాగే ఈరోజు మనకి చూసుకుంటే నిఫ్టీకి సంబంధించి లోవర్ లెవెల్కి వచ్చేసరికి 22,600 నుంచి 22,800 అనేది లోవర్ లెవెల్లో సపోర్ట్ కనిపిస్తుంది. అప్పర్ లెవెల్లో వచ్చేసి 23,250 నుంచి 23,350 అనేది అప్పర్ లెవెల్లో రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ మధ్యనే నిఫ్టీ ఈరోజు ట్రేడ్ అవడానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుందండి. సో గత 2 రోజుల్లో కూడా మనం చెప్పుకున్నట్లుగానే మార్కెట్లు కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉంటాయని చెప్పుకున్నాం. దాదాపుగా అలాగే జరిగింది. సో ఈరోజు కూడా కొంచెం పాజిటివ్గా స్టార్ట్ అయ్యి మార్కెట్లు తర్వాత కొంచెం కన్సాలిడేషన్ కన్నా వెళ్తుంది, లేదా రెసిస్టెన్స్ అప్పర్ లెవెల్ రెసిస్టెన్స్ దగ్గర ఆగడానికి స్కోప్ కనిపిస్తుందండి. గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే ఈరోజు కొంచెం పాజిటివ్గానే మనకి ట్రేడ్ అవుతుంది. ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత చూసుకుంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ దాదాపుగా 100 పాయింట్ల పాజిటివ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. అయితే ఓపెనింగ్ మనకు ప్రీ ఓపెన్ మార్కెట్ ఏదైతే ఉందో 9 గంటల నుంచి 9 గంటల 8 నిమిషాల మధ్యలో ఆ ప్రీ ఓపెన్ మార్కెట్లో మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుందండి. సో ప్రీ ఓపెన్ మార్కెట్లో కనుక మనకి అడ్వాన్సెస్ ఎక్కువ ఉండి, ఆ అడ్వాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ పర్సంటేజ్తో మనకి అడ్వాన్సెస్ ఉంటే ఈరోజు మనకి మార్కెట్లో కొంచెం పాజిటివ్గా ఉండడానికే స్కోప్ ఎక్కువ ఉందండి.
రైట్ సార్, కొన్ని చాట్స్ చూసే ముందు ప్రధానంగా ఒక క్వశ్చన్ ఉంటుంది సార్ చాలా మందికి. ఒకే దాంట్లో మనం ట్రేడ్ చేయడం మంచిదా లేకపోతే 2-3 రకాల్లో పెట్టడం మంచిదా అనేది. ఎందుకంటే చాలా మంది ఒక 2 స్టాక్స్ మీద ఏదో పెట్టేస్తారు, ఒకే సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ మీద పెట్టేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెల్త్ సెక్టార్ తీసుకుంటే దాంట్లోనే పెట్టేస్తారు, లేదా ఐటీ తీసుకున్నారంటే ఐటీకే పెట్టేస్తారు. సో అలా పెట్టడం మంచిదంటారా లేకపోతే డిఫరెన్షియేట్ చేసి పెట్టడం మంచిదంటారా? ఇప్పుడు కూడా డైవర్సిఫికేషన్ చేసుకోవాలండి. అంటే ఒకటే సెక్టర్లో మొత్తం తీసుకెళ్ళి మనం పెట్టకూడదండి. ఒకటే సెక్టర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ సెక్టర్కి సంబంధించిన ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే దాదాపుగా సెక్టర్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల మన పోర్ట్ఫోలియో డ్రాడౌన్ పడిపోతుందండి. సో ఎప్పుడు కూడా మనకి సెక్టార్ ఎలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పోర్ట్ఫోలియోలో ఎప్పుడైతే స్టాక్స్ ప్లాన్ చేసుకుంటున్నారో దాంట్లో సెక్టార్ ఎలొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ప్రతి ఒక్క సెక్టార్కి దానికి తగ్గట్టుగా వెయిటేజ్ ఇచ్చుకుంటా మనం పోర్ట్ఫోలియోని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు మన నిఫ్టీలో కనుక గమనిస్తే 50 స్టాకులు ఎట్లా ఉన్నాయో ఆ 50 స్టాకులు కూడా ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఉన్నాయి, అన్నీ ఒకే సెక్టార్ నుంచి లేవు. అలాగే మన పోర్ట్ఫోలియో కూడా ఏమవుతుంది అంటే మన పోర్ట్ఫోలియోలో కూడా ఇప్పుడు కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి పెట్టుకోవాలి. అంటే ఐటీ సెక్టర్, ఆటో సెక్టర్, ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఇట్లా అన్ని సెక్టార్స్ నుంచి కూడా మనం తీసుకుని పెట్టుకోవడం వల్ల ఏదైనా ఒక సెక్టార్కి బ్యాడ్ న్యూస్ వచ్చినా మళ్ళీ మిగతా సెక్టార్స్ కొంచెం పర్ఫామ్ చేస్తాయి కాబట్టి మన పోర్ట్ఫోలియో అనేది డ్రాడౌన్ లేకుండా ఉంటుందండి. రైట్ సార్, అండ్ అలాగే షేర్స్లో కూడా మనం చూస్తుంటాం సార్, రైట్ షేర్స్ అని, మిడ్ క్యాప్ షేర్స్, లార్జ్ క్యాప్ షేర్స్, ఇలా సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. సో వాటి గురించి ఎవరికైతే స్టాక్కి సంబంధించి ఇప్పుడు ఫ్రెష్గా రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు అయితే ఎక్కువగా లార్జ్ స్టాక్స్ మీద పెట్టుకోండి. లార్జ్ క్యాప్ స్టాక్స్లో పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి తొందరగా మనకి కిందకి రావండి, అంటే తొందరగా కిందకి పడిపోవు. మనకి అదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అయ్యి తొందరగా మనకి కిందకు వచ్చేస్తూ ఉంటాయి. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఏంటంటే కొంచెం మనకి హోల్డ్ చేస్తూ ఉంటాయండి. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ మీద పెట్టుకోవడానికే చూడండి. అంటే దాదాపుగా మీరు కొత్త ఇన్వెస్టర్ అయితే 80-90% లార్జ్ క్యాప్ మీద పెట్టుకోండి, ఒక 10-20% మాత్రమే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో పెట్టుకోండి. అదే సీజన్ ఇన్వెస్టర్ అయితే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు ఉంటుంది, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళ అలొకేషన్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి. రైట్ సార్, అలాగే ఇవాళ ఫస్ట్ చాట్ బాక్స్ చూద్దాం సార్. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ 160లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ సెల్ అని చెప్పి అడుగుతున్నారు. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ అండి. యా సార్, ఇది కొద్దిగా మనకి డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి, ఇంకా కిందకి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం మీరు యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. అయితే ప్రస్తుత ప్రైస్లో యావరేజ్ చేయొద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. సో దీనికి సపోర్ట్ జోన్ వచ్చేసి అరౌండ్ 95-98 మధ్య సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. ఈ సపోర్ట్ జోన్కి వచ్చిన తర్వాత కొంచెం బుల్లిష్ మూమెంటం చూసి ఆ ప్లేస్లో యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఇంకా డౌన్ ట్రెండ్లోనే కంటిన్యూ అవడానికే స్కోప్ ఉందండి. ఇది ఇప్పుడైతే ఏం చేయొద్దండి, వెయిట్ చేద్దాం. రైట్ సార్, అమర్ రాజా అండ్ అనంతరాజ్ లిమిటెడ్ ఈ రెండు కూడా ఫ్రెష్ బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. అమర్ రాజా బ్యాటరీస్ చేయొచ్చండి, అమర్ రాజాకి ఇబ్బంది ఏమీ లేదు. అయితే కరెంట్ ప్రైస్లో వద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. అరౌండ్ 910 నుంచి 920 జోన్ మంచి జోన్ అండి దీనికి, అమర్ రాజా బ్యాటరీస్కి. ప్రస్తుతం నిన్న క్లోజింగ్ వచ్చేసి మనకి 983లో క్లోజ్ అయింది. ఇంకొంచెం కిందకు వస్తుందండి, 910 నుంచి 920 మధ్యలోకి వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేయండి అమర్ రాజా. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. ప్రస్తుతం టెక్నికల్స్ అన్నీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తున్నాయి. సో కొంచెం మనకి కన్సాలిడేషన్ అయిపోయి మనకి సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి అక్కడ మనకి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఆ జోన్లో మనం తీసుకున్నామండి. సో ఆ జోన్ నుంచి మళ్ళీ మీరు ఇమీడియట్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొంచెం టైం తీసుకుంటుందండి ఇది. మీరు ఒక 6 months to 1 year కనుక హోల్డ్ చేసుకోగలిగితే అమర్ రాజా బ్యాటరీస్ మంచి రిటర్న్స్ ఇవ్వడానికి స్కోప్ ఉందండి. వీళ్ళు కొత్తగా ఇప్పుడు ఈ లిథియం అయాన్లో కూడా మంచి సక్సెస్గా తీసుకున్నారు. అలాగే డిఫెన్స్కి సంబంధించిన చాలా ఆర్డర్స్ వీళ్ళ చేతిలో ఉన్నాయి. అంటే కమింగ్ ఇయర్స్లో అమర్ రాజాకి ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుందండి. అంటే ఫండమెంటల్గా చూసుకుంటే ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుంది. సో మీరు హోల్డ్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ చాలా మంచి స్టాకేనండి ఇది. అండ్ అదానీ విల్మర్ సార్ షార్ట్ టర్మ్ కోసం ఇది తీసుకోవచ్చా ప్రజెంట్ రేట్లో అని చెప్పి అడుగుతున్నారు. అదానీ విల్మర్ లిమిటెడ్, ఓకే, షార్ట్ టర్మ్ కోసం వద్దు సార్. ఇది ప్రస్తుతం కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తోందండి అదానీ విల్మరు. ఇది ఎంత స్పీడ్గా పెరిగిందో అంతే స్పీడ్గా పడిపోయిన స్టాక్ అండి ఇది అదానీ విల్మర్. మనకి ఐపీఓ తర్వాత నుంచి కూడా కంటిన్యూస్గా చాలా స్పీడ్గా మనకి దాదాపుగా 900 వరకు వెళ్ళిపోయిందండి ఐపీఓ తర్వాత ఇమీడియట్గా. అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ డౌన్ఫాల్లోకి వచ్చేసింది. కొంచెం ఇది అవాయిడ్ చేద్దామండి. ప్రస్తుతం అయితే ఇది బయింగ్ జోన్లో లేదు. సో కొద్దిగా మనకి
280 ఆ జోన్ దాటిన తర్వాత అయితే బయింగ్ కనిపిస్తుందండి. ప్రస్తుతం అక్కడ మనకి మంచి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రైస్ అంటే నిన్న క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 244. సో 280 దాటిన తర్వాత అయితేనే మనకి కొంచెం బయింగ్ ప్రైస్ ఉందండి. ప్రస్తుతం దీన్ని అయితే నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను. మీ పోర్ట్ఫోలియోలో కూడా కొత్తగా యాడ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ప్రస్తుతం అయితే అదాని వెల్లమరకు వద్దండి, వెయిట్ చేయండి కొద్దిగా. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నారు సార్, బజాజ్ ఫినాన్స్ వచ్చి 7,250లో ఉన్నాయి, లాంగ్ టర్మ్కి ఇది ఎగ్జిట్ ఆర్ హోల్డ్ అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకేనండి. బజాజ్ ఫైనాన్స్కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు అంటే ఈ స్టాక్ వచ్చేసి మీకు కిందకు పడినప్పుడల్లా బై అండ్ డిప్స్ స్టాక్ అని చెప్పుకుంటాం మనం. సో కిందకు పడినప్పుడల్లా మీరు బై చేసుకుంటూ ఉండే స్టాకేనండి. రైట్ సార్. అండ్ అలాగే మోనోటైప్ ఇండియా షేర్స్ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా, ఆల్రెడీ 50,000 షేర్స్ ఉన్నాయి, ఇది హోల్డ్ చేయొచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నారు సార్. 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మోనోటైప్ ఇండియా అండి నేనైతే అవాయిడ్ చేయమంటానండి. పెన్నీ స్టాక్ ఇది మనకి 50,000 షేర్స్ తీసుకున్నారు. అదేనండి 79 పైస్లో ఉంది అది. సో 79 పైస్ కాబట్టి 1 lakh షేర్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు. చాలామంది ఏంటంటే వీటి మీద గ్యామ్లింగ్ చేస్తూ ఉంటారు. పెన్నీ స్టాక్స్ తీసుకునే వాళ్ళందరికీ నాదొక విజ్ఞప్తి అండి. మీరు ఏ స్టాక్స్ అయితే రూపాయి, 2 రూపాయలు లేదా 10 రూపాయలు ఉండే స్టాక్స్ ఎక్కువ కొనేసుకుని అవి డబల్ అవ్వగానే మనం తీసేస్తే మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉంటారో అది కొద్దిగా రాంగ్ అండి. ఎందుకంటే 90 to 95% అది పెన్నీ స్టాక్స్ అది అక్కడి నుంచి కిందకు పడిపోవడం లేదా మార్కెట్ నుంచి వెళ్ళిపోవడం ఆ కంపెనీలు జరుగుతూ ఉన్నాయి. సో డీలిస్ట్ అయిపోవడం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇబ్బంది అవుతుందండి. ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా అదే అమౌంట్ తీసుకెళ్ళి ఫ్రంట్ లైన్ స్టాక్స్లో పెడితే అవి మీకు అంటే ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి ప్రతి స్టాకు పడుతుంది కదా, నేను దేంట్లో పెట్టిన డబ్బులు వేస్ట్ అవుతాయి అనుకోవద్దు, డబ్బులు లాస్ అవుతాయి అనుకోవద్దు. మీరు ఎప్పుడు కూడా మార్కెట్ని లాంగ్ టర్మ్గా చూడండి, అంటే షార్ట్ టర్మ్గా చూడొద్దు. ఒక 3 నెలలకో 6 నెలలకో మార్కెట్ని చూడకూడదు. మీరు మార్కెట్ పర్స్పెక్టివ్ ఎప్పుడు కూడా ఒక లాంగ్ టర్మ్ ఉండాలండి. ఒక 2 years 5 years అట్లా ఉండాలి. మీరు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారు, ఎగ్జాంపుల్ భూమి మీద పెట్టారు. సో రీసెంట్గా మనకి రియల్ ఎస్టేట్ అనేది భూమిలో ఉంది కాబట్టి పెట్టిన వాళ్ళందరికీ కూడా 6 months 1 yearలో వచ్చినాయి. కానీ ఇదే రియల్ ఎస్టేటు అంతకుముందు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదండి? అంత మూమెంట్ ఉందా? లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇది సడన్గా కొంత మూమెంట్ వచ్చింది, మనకు పెరిగింది. అలాగే మీకు స్టాక్ మార్కెట్లో కూడా ఏంటి అంటే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేసుకుంటారో, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు ఇచ్చి పెట్టిందేనండి. మీరు ఇండెక్స్ చూసుకోండి, ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? బేస్ పాయింట్ 100 నుంచి ఎక్కడి వరకు వెళ్ళింది సెన్సెక్స్ చూసుకుంటే ఈరోజు. సో అట్లానే గోల్డ్ చూడండి, గోల్డ్ మీ అందరికీ తెలిసిందే, 20 సంవత్సరాల క్రితం గోల్డ్ ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడుంది. సో అట్లానే మీరు హోల్డ్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ వరకు చాలా బాగుంటాయండి. అందుకనే లార్జ్ క్యాప్ స్టాక్స్ కొంచెం క్వాలిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. పెన్నీ స్టాక్స్ని అయితే అవాయిడ్ చేయండి. ఇప్పుడు 79 పైసలు ఉందండి ఈ స్టాకు, ఇది పెరుగుతుందా మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతుందా అంటే ఆల్మోస్ట్ ఇది పెరగకోకుండా డీలిస్ట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరు గమనిస్తే 36 రూపాయల నుంచి అండి కంటిన్యూస్గా పడతానే ఉంది. ఇది 36 రూపాయల నుంచి 79కి వచ్చిందండి. 2016 సెప్టెంబర్లో 36 రూపాయలు ఉన్న స్టాకు 2025 ఫిబ్రవరి అండి 79 పైసలు. సో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దండి, అవాయిడ్ చేయండి ఇలాంటి స్టాక్స్. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రెంట్ అడుగుతున్నారు సార్, 8,227 దగ్గర ఉన్నాయి. సో యావరేజ్ సెల్ ఆర్ లాస్లో ఉన్నాను అని చెప్పి అంటున్నారు. కొంచెం ఎక్కువ లాస్లోనే ఉన్నారండి ట్రెంట్. 8,270 అంటే బాగా హైలో తీసుకున్నారండి, దాదాపుగా హై వచ్చినప్పుడు తీసుకున్నట్లున్నారు. ప్రస్తుతం 5,256లో నిన్న క్లోజ్ అయిందండి ఇది. అయితే దాదాపుగా మనకి సపోర్ట్ జోన్ ఏనండి ఇది. 5,100 అనేది సపోర్ట్ జోన్ ఉంది ట్రెంట్కి. ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో మీరు ట్రెంట్ని 5,600 దాటిన తర్వాత, ప్రస్తుతం 5,256లో ఉంది, 5,600 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. టెక్నికల్గా బాగానే ఉందండి. ఓవరాల్గా చూసుకుంటే లాంగ్ టర్మ్ వ్యూగా చూసుకుంటే టెక్నికల్గా బాగుంది ట్రెండ్, అలాగే ఫండమెంటల్గా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు యావరేజ్ చేయొద్దండి, 5,600 జోను దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రైట్ సార్. అండ్ అలాగే BL 278లో ఉంది, JSW ఇన్ఫ్రా వచ్చి 280లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని చెప్పి అడుగుతున్నారు. BL హోల్డ్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్. BL మంచి కంపెనీ, మనకి ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది BLకి. నిన్న క్లోజింగ్ కూడా మంచి క్లోజింగ్ అయిందండి. అంటే సపోర్ట్ జోన్ దగ్గరే క్లోజింగ్, సపోర్ట్ జోన్ కన్నా పైనే క్లోజింగ్ అయింది. అరౌండ్ 250 ఆ జోన్ సపోర్ట్ జోన్ అండి ఇది. లాస్ట్ 3 times కూడా మనకి సపోర్ట్ జోన్ దగ్గర నుంచి రికవరీ అయి పైకి వెళ్ళింది. అయితే గమనిస్తే
లాస్ట్ ఇయర్ జూలై దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. అంటే కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇది బిఎల్ అనేది కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. 250 దగ్గర నుంచి 340కి మధ్యలో పైకి కిందకి తిరుగుతూనే ఉంది. ఆ జోన్ బ్రేక్ అవ్వట్లేదు. ఒక్కసారి మీకు ఆ జోన్ బ్రేక్ అయింది అంటే మళ్ళీ మంచి రన్ ఇస్తుందండి. అంతకుముందు ఏదైతే రన్ ఇచ్చిందో మీకు 2020 ఏప్రిల్ తర్వాత నుంచి మనకి 2024 జూన్ వరకు ఎలాంటి రన్ అయితే ఇచ్చిందో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత అలాంటి రన్ ఇవ్వడానికి స్కోప్ ఉందండి బిఈఎల్. కాబట్టి దీన్ని లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోవడానికే మీరు పెట్టుకోండి. ఇంకో స్టాక్ అన్నారు జేఎస్డబ్ల్యూ ఒకటి సార్. నెక్స్ట్ బిఈఎల్ సార్ 278లో ఉంది. బిఎల్ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సార్. ఇన్ఫ్రా ఇది కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు అని అడిగారండి. యా సార్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చేసి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అడుగుతున్నారు సార్. బిఎల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదండి. అదే ఇప్పుడు మనం చెప్పుకుంది. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా వచ్చేసి కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. నేను టెక్నికల్స్ అంత బాగాలేదు. అలాగే రీసెంట్గా వచ్చిన మనకి ఎర్నింగ్స్ రిపోర్ట్ కూడా ఎస్టిమేషన్స్ తగ్గట్టుగా రాలేదండి. కొంచెం అక్కడి నుంచి మనకి డౌన్ అవటం అనేది స్టార్ట్ అయింది. ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ ఉందండి. ఇది కొంచెం లాంగ్ టర్మ్ కోసం అవాయిడ్ చేద్దాం. షార్ట్ టర్మ్లో ఏదన్నా మీకు మీ ప్రైస్ దగ్గరికి వస్తే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే టెక్నికల్గా అంత బాగా అనిపించట్లేదు ఇది. రైట్ సార్. అండ్ అలాగే ఎస్బీఐ కరెంట్ రేట్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్కి అని చెప్పి అడుగుతున్నారు సార్. స్టేట్ బ్యాంకు హోల్డ్ చేయొచ్చండి. లాంగ్ టర్మ్కి మనం తీసుకోవచ్చు. మనకి అరౌండ్ 708 దగ్గర నుంచి 732 ఇదంతా కూడా మనకి సపోర్ట్ జోన్సేనండి. 708 దగ్గర నుంచి 732 వరకు కూడా మనకి సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఈ జోన్స్ లోపల ఎక్కడొచ్చినా కూడా మీరు అక్యూములేషన్ స్టార్ట్ చేయండి. చాలా మంచి సపోర్ట్ ఏరియాస్ అండి. అండ్ మీకు తెలిసిందే ఎస్బీఐ అనేది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పిఎస్యూ బ్యాంక్ ఇన్ ఇండియా. సో ఇది టెంపరీగా కిందకు వచ్చినా కూడా మీకు మళ్ళీ పెరిగే స్టాక్సేనండి. సో ఎస్బీఐ లాంటి స్టాక్స్ని కిందకు వచ్చినప్పుడల్లా అంటే ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బై అండి. ఇలాంటి స్టాక్స్ ఎస్బీఐ ఒకటి, మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, ఇవన్నీ కూడా ఎవ్రీ డిప్ ఈజ్ ఏ బై. కిందకు వచ్చినప్పుడల్లా అంటే ఒక 5% కిందకు వస్తే కొద్దిగా అక్యూములేట్ చేయండి, ఇంకొక 5% కిందకు వస్తే అక్యూములేట్ చేయండి. సో ఇట్లా అక్యూములేట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి ఇప్పుడు మార్కెట్ కరెక్షన్లో ఉంది కాబట్టి మనకి కిందకు వచ్చినాయండి. మళ్ళీ తిరిగి మార్కెట్లో రికవరీ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా పైకి వెళ్తూ ఉంటాయండి. సో మనకి ఇది మంచి సపోర్ట్ ఏరియాలోనే ఉంది. ఇక్కడ నుంచి మీరు అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయండి. అంటే మీరు ఒక 100 స్టాకులు కొందాం అనుకుంటున్నారు. 100 స్టాకులు కొందాం అనుకున్నప్పుడు 100 ఇక్కడ కొనొద్దు, ఈ ప్రైస్లో కొనొద్దండి. మీరు ఏం చేయాలి, ఒక 50 ఇక్కడ కొనాలి. మిగతా 50 ఏం చేయాలి అంటే ఒకవేళ అది సపోర్ట్ జోన్ బ్రేక్ కొంచెం కిందకు వస్తే అక్కడ ఇంకో 25 కొనాలి. సో మీరు ఫండ్స్ అలొకేట్ 100కి అలొకేట్ చేసినప్పుడు ఆ 100కి సంబంధించిన ఫండ్స్ ఇప్పుడే మీరు యూస్ చేయొద్దు. మీరు 50% ఇప్పుడు యూస్ చేసి ఇంకొంచెం కిందకు వస్తే 25 యూస్ చేయండి. లేదా సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకున్నది మళ్ళీ పైకి తిరిగి పెరుగుతుంది అనుకోండి, అక్కడ మిగతా వాటితో మళ్ళీ మీరు యావరేజ్ చేయండి. సో పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేయండి, లేదా కిందకు వచ్చేటప్పుడు యావరేజ్ చేయండి. మొత్తం ఫండ్ అయితే ఈ సపోర్ట్ జోన్ దగ్గర పెట్టుకుని చేయొద్దు. రైట్ సార్. అండ్ అలాగే ఎల్ఐసి షార్ట్ టర్మ్ తీసుకోమంటారు లేదా లాంగ్ టర్మ్ కోసం ఉంచమంటారు, ఏదైనా ఓకే అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎల్ఐసి ప్రస్తుతం అవాయిడ్ చేద్దాం సార్. ఎందుకంటే ఇది టెక్నికల్గా చాలా వీక్గా ఉంది స్టాకు. ఇంకా కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. ఈవెన్ దో చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అయినా మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పిఎస్యూ, బట్ టెక్నికల్గా అయితే చాలా వీక్గా ఉందండి. ఇంకా కిందకు వస్తుంది. ప్రస్తుతం దీంట్లో ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయొద్దండి. అది షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కూడా ఎంట్రీస్ ఏమి ప్లాన్ చేయొద్దు. మీకు కావాలంటే ఇంట్రాడే ఏదైనా చేసుకుంటూ ఉన్నాను కానీ, బట్ షార్ట్ ఆర్ లాంగ్ టర్మ్ అయితే ఎల్ఐసి అవుతుంది. రైట్ సార్. అండ్ అలాగే ఎంఆర్ఎఫ్ షేర్స్ 1,29,000లో ఉన్నాయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎంఆర్ఎఫ్ టెక్నికల్గా బాగానే ఉంది కానండి, కొంచెం కరెక్షన్ కనిపిస్తుంది. దీంట్లో హోల్డ్ చేయండి సార్. మనకి అరౌండ్ 1,05,000 దగ్గర మనకు సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది. సో నిన్న కూడా దాదాపుగా అక్కడికే వచ్చినట్లుందండి. నిన్న లో వచ్చేసి మనకి 1,06,000, 1,05,000 దగ్గర మనకి సపోర్ట్ జోన్ కనిపిస్తుందండి ఎంఆర్ఎఫ్కి. సో ఈ జోన్ కనుక హోల్డ్ చేసుకుంది అంటే మళ్ళీ తిరిగి పైకి వెళ్తుందండి. సో ప్రస్తుతం అయితే సపోర్ట్ జోన్ దాటి కొంచెం పైనే క్లోజ్ అయింది. నిన్న దాదాపుగా 1,09,000 దగ్గర క్లోజ్ అయింది. సో హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు దీనికి. అలాగే ట్రివైన్ టర్బైన్ ఫ్రెష్ బై చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం అని చెప్పి అడుగుతున్నారు. త్రివేణి టర్బైన్స్ అండి. మేబీ స్పెల్లింగ్. షార్ట్ టర్మ్ కోసం ఇది కూడా షార్ట్ టర్మ్ కోసం అవాయిడ్ చేయండి సార్. షార్ట్ టర్మ్ అయినా లాంగ్ టర్మ్ అయినా కరెంట్ ప్రైస్లో అయితే మనకి బయింగ్ ఏం కనిపించట్లేదు. టెక్నికల్గా కొంచెం ఇది కన్సాలిడేట్ అవడానికి స్కోప్ కనిపిస్తోందండి. ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది కానీ కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తోంది.
సో ఈ ఏరియాలో ఇంకొంచెం ఎక్కువ కన్సాలిడేషన్ అవుతుందండి. మనకి అరౌండ్ 500 నుంచి 510 మధ్య సపోర్ట్ జోన్ కనిపిస్తుందండి. మేజర్ సపోర్ట్ 500 నుంచి 510 మధ్య కనిపిస్తుంది. ప్రస్తుతం 566లో క్లోజ్ అయింది. సో ఇంకా ఆ జోన్కి వచ్చినప్పుడు మనం యాక్షన్ తీసుకుందాం, ఇప్పుడే వద్దండి. రైట్ సార్. అండ్ అలాగే స్విగ్గీ ఫ్రెష్ బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నాను సార్ లాంగ్ టర్మ్కి. స్విగ్గీ అవాయిడ్ చేద్దామండి. స్విగ్గీ మీద మీరు ఈ మధ్య న్యూస్లు కూడా చూశారు. సో వాళ్ళు అంటే లాస్లు ఎక్కువ పోస్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ హెవీ కాంపిటీషన్ వచ్చేసిందండి స్విగ్గీకి. దాంతో కొంచెం మనకి అంటే లాసెస్ పోస్ట్ చేయడం ఒకటి, తర్వాత ఈ కాంపిటీషన్తో ఫండమెంటల్గా కొంచెం డౌన్ అయిందండి స్విగ్గీ అనేది. అలాగే టెక్నికల్గా కూడా చాలా వీక్గా ఉంది. కొంచెం వెయిట్ చేద్దామండి. అంటే ప్రైస్ అనేది మనకి ఆల్మోస్ట్ 620 ఆ ప్లేస్ నుంచి కూడా కిందకి పడిపోయింది, 50% తగ్గిపోయింది కదా. సో ఇక్కడ బై చేస్తే ఏదన్నా కొద్దిగా పెరుగుతుందనే మీరు ఏదన్నా అనుకోవచ్చు. సో ఈ ప్లేస్ మరి హోల్డ్ చేస్తుందా, మళ్ళీ ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది అనేది మనకు తెలియదు. ఏదైనా ఇది మళ్ళీ పెరగాలి అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 390 దగ్గర ఉంది. 390 దాటితేనే ఇది కొంచెం పెరగడానికి స్కోప్ కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ జోన్ అయితే బ్రేక్ అవ్వాల్సిందే. సో కరెంట్ ప్రైస్లో అయితే అవాయిడ్ చేయండి, ఇప్పుడేం తీసుకోవద్దు. చాట్ బాక్స్లో అడుగుతున్నారు సార్ వినోద్ రెడ్డి గారు, ఐడియా ఇది హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు సార్. నేనైతే ప్రాఫిట్లో ఉన్నా లేకపోతే కాస్ట్లో ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోమని చెప్తానండి ఐడియాకి. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ పెన్నీ స్టాక్స్ అన్నిటి గురించి కూడా. ఐడియా కూడా అంతేనండి, దాదాపుగా 10 రూపాయల కన్నా తక్కువ ఉండే స్టాకే. నిన్న క్లోజింగ్ కూడా మనకి ₹8.60 ఇక్కడ క్లోజ్ అయింది. సో ప్రిసైజ్గా చెప్పాలంటే ₹8.64. సో దీన్ని అవాయిడ్ చేయండి. ఆల్రెడీ మీరు కొద్దిగా ప్రాఫిట్లో ఉండి బయటకు వచ్చేసేయండి, లేదా మీరు కాస్ట్ అంటే మీరు కొన్న ప్రైస్ దగ్గరలోనే ఉన్నా కూడా మీరు దీని నుంచి ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. అలాగే శ్రీహర్ష గారు అడుగుతున్నారు సార్, మ్యాస్గైన్ డాక్ షిప్ బిల్డర్స్ లాంగ్ టర్మ్ కోసం తీసుకొచ్చా ప్రెసెంట్ రేట్లో? మజ్డాక్ తీసుకోవచ్చు సార్. మజ్డాక్ బాగానే ఉంది. అంటే రీసెంట్గా ఫాల్ అయిన తర్వాత బాగానే కన్సాలిడేషన్ జరిగి పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది. సో దీన్ని కూడా అక్యూములేషన్ స్టార్ట్ చేయండి. ఇందాక నేను చెప్పినట్లుగా మీరు ఏదైతే స్టాక్స్ తీసుకుందాం అనుకుంటున్నారో మొత్తం ఒకేసారి తీసుకోకుండా అక్యూములేషన్ స్టార్ట్ చేయండి. ఇది మంచి ప్రైజేనండి అక్యూములేట్ చేసుకోవడానికి. మీకు 2211లో క్లోజ్ అయిందన్న. సో మంచి ప్రైస్లోనే మనకి అంటే సపోర్ట్ లెవెల్స్ దాటి పైకి వచ్చి క్లోజ్ అయింది. సో మీరు అన్ని ట్రెండ్లు కూడా అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే మనకి బేరిష్ నుంచి మనకి కన్సాలిడేషన్లోకి వచ్చేసింది. అంటే బేరిష్ అయిపోయింది దాదాపుగా, ఇంకా కన్సాలిడేషన్లోకి వస్తున్నానని చెప్పి లాంగ్ టర్మ్ ట్రెండ్ చెప్తోంది. సో మిగతా ట్రెండ్స్ కూడా అలాగే చెప్తున్నాయి. సో ఇది కిందకి రావడానికన్నా కూడా కొంచెం కన్సాలిడేషన్ అండ్ అప్ సైడ్ వెళ్ళటానికే ఎక్కువ ప్రాబిలిటీ కనిపిస్తోందండి. సో మీరు తీసుకోవచ్చండి ఈ ప్రైస్లో. అలాగే దేవరాజ్ గారు అడుగుతున్నారు, ప్రెసెంట్ రేట్లో ఎన్సీసీ షేర్ బై చేయొచ్చా అని? ఎన్సీసీ ఇప్పుడే వద్దండి, కొంచెం అవాయిడ్ చేయండి. ఇది ఇంకా కొంచెం కిందకు వస్తుందండి. అరౌండ్ 155 నుంచి 177 మధ్య దీనికి సపోర్ట్ ఏరియా కనిపిస్తుంది. 155 to 177 మధ్యలోకి వచ్చినప్పుడు మీరు ప్లాన్ చేయండి. ప్రస్తుతం 197లో క్లోజ్ అయిందండి నిన్న. 155 to 177 ఈజ్ ఏ గుడ్ సపోర్ట్ ఏరియా అండి ఎన్సీసీకి. అక్కడ తీసుకుంటే మనకి స్టాక్ కూడా తక్కువలో దొరికినట్లు అవుతుంది. ఎందుకంటే మీకు గమనిస్తే మీకు రీసెంట్ హై వచ్చేసి దాదాపుగా 360 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి బాగా కరెక్ట్ అయిందండి. సో మనకి మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరికినట్లే 155 to 177 అంటే. సో ఆ ఏరియాలో ప్లాన్ చేసుకోండి. అండ్ ఎస్ఎంఎస్ ఫార్మా 150లో ఉంది, హోల్డ్ ఆర్ సెల్ అని చెప్పి అడుగుతున్నారు సార్. ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేయండి సార్. 150లో ఉందంటే మీరు మంచి ప్రాఫిట్లోనే ఉన్నారు. ప్రస్తుతం 204.93లో నిన్న క్లోజ్ అయింది. అండ్ ఇది అప్ సైడ్ వెళ్ళడానికి కూడా స్కోప్ కనిపిస్తుందండి. అన్నీ కూడా బుల్లిష్గానే చూపిస్తున్నాయి. మనకి టెక్నికల్ స్కోప్ కూడా పైకే వెళ్తుందండి. హోల్డ్ చేయండి. మనకి షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా అరౌండ్ 264 వరకు కనిపిస్తుందండి షార్ట్ టర్మ్ టార్గెట్. సో హోల్డ్ చేయండి సార్ ఎస్ఎంఎస్ ఫార్మాని. రైట్ సార్, ఇవాళ మాట్లాడుకున్న స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు? ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది ఇవాల్టి ఐ న్యూస్ మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.